ఆశ్రయము, ఆధారము. యావగా ఎప్పుడు ఆయన ఆశ్రయం, ఎప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఎల్లప్పుడు ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿ, కన్నీరిన బాధಯಲ್ಲಿ, కణివే అంటే లోయలలో, ఎత్తులో, పల్లములో ఎక్కడైనా ఆయనే మనకు ఆశ్రయం. మీ పక్కన చేపట్టుకోండి, తొందరగా మీ పక్కన చేపట్టుకోండి. ఆయనే నీకు ఆశ్రయమైన కోట, నమ్మదగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఎవరు ఆశ్రయం? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరికి ఆశ్రయం? చెప్పాలి. నాకు అంటే నాకంటే నాకే. హల్లెలూయా. మనం చాలాసార్లు నాకెవరున్నారు, నన్ను ఎవరు పట్టించుకోరు, ఇదే ఆలోచన ఎప్పుడు. అయితే ఈ పాట, ఈ ఆరాధన మిమ్మల్ని ధైర్యపరిచిందని, ఉత్తేజనపరిచిందని నమ్ముచున్నాను. హల్లెలూయా. గట్టి చెప్పనుకుంటాండి, గట్టిగా. మరి ఈ సమయంలో వాక్యానికి వెళ్దాం. ఎంతమందికి, హలో నన్ను చూడండి, వాళ్ళు చూడొద్దండి, తర్వాత కావాలంటే వాళ్ళు పెద్ద ఫోటో ఇప్పించుకొని, లేదు అట్లే కూర్చొని. ఎంతమందికి రెండవ మరణం ఉందని తెలుసు? రెండవ మరణం ఉందని తెలుసు. రెండవ మరణం ఏం? రెండవ మరణం అంటే, అమ్మా నువ్వే, ఏం పేరు? నీ పేరు నువ్వేనమ్మా, చేతి నువ్వే కదా. రెండవ మరణం అంటే ఏమి? అసలు తెలుసా మీకు రెండవ మరణం అనేది ఉందని? హనుమంతమ్మ గారు మీరు కూడా చేతురు కదా. ఏమి రెండవ మరణం అంటే? అమ్మా పోనీ మరణం మేస్త్రి నన్ను చూడు, రెండవ మరణం తప్పించుకోవాలి, నన్ను చూడండి. రెండవ మరణం గురించి తెలుసుకోండి. ఫస్ట్ మరణం చాలామందికి భయం. చావు అంటే చాలామందికి భయం. ఆ చావు ఖచ్చితంగా వస్తుంది. డబ్బులోనికి వస్తుంది, డబ్బు లేకున్నోడికి కూడా వస్తుంది. దానికి మీరు చాలా భయపడుతున్నారు. అయితే రెండవ మరణం చాలా భయంకరం. దాని గురించి చాలామంది ఆలోచించరు. ఇంకొంతమంది 3 మరణాలు ఉన్నాయి సార్. లేవు, ఒకటే మరణం చాలా భయంకరమైంది. యేసు ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు పాపానికి చనిపోవడం వేరు, శారీరకంగా చనిపోవడం వేరు. అది మరణమే కాదు. చనిపోయినప్పుడు చచ్చిపోయంటాం, అది మరణం కాదంటే కాదు, అంతే. అది ఎడబాటు. ఏమది? ఎడబాటు. మొన్న పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరూ ఒక వాగ్దానం చేశారు, మరణము తప్ప ఏది మనలను ఎడబాపదు అంటే అర్థమైంది. ఎడబాటు అదేమది? ఎడబాటు. శారీరకంగా వారిరువురు వేరైపోతారు. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ఈ రెండవ మరణం గురించి చాలామంది ఆలోచన చేయరు. అసలు రెండవ మరణం ఉంది అన్నది కూడా చాలామందికి తెలియదు, తెలిసిన అవగాహన ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు అందరూ బైబిల్ చదువుతారు. బైబిల్లో రెండవ మరణం గురించి యేసు ప్రభు చాలాసార్లు మాట్లాడతాడు. ప్రకటన గ్రంథంలో చాలాసార్లు రెండవ మరణం అని ఉంటుంది. అయితే రెండవ మరణం కొందరు తప్పించుకుంటారు, అందరూ కాదు. రెండవ మరణం కొందరు తప్పించుకుంటారు. అయితే మొదటిగా మనం చచ్చిపోతాం కదా ಶಾರೀರಿಕಂగా, అది అందరికీ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಧನಿಕನಾಗಲಿ ಬಡವನಾಗಲಿ ಭಿಕ್ಷುಕನಾಗಲಿ ಯಾವನೇ ಆಗಲಿ ಸಾಯುವುದು ಖಚಿತ. అర్థమైంది చెప్పేది? ఆ చావుకి అందరూ భయపడుతున్నారు. ఈ లోకం నుండి ఎడబాసే చావుకి ప్రతి ఒక్కరు భయపడుతున్నాడు. అయితే రెండవ మరణానికి ఎవడు భయపడలేదు. రెండవ మరణం అంటే కొంతమందికి లెక్కే లేదు. అయితే ఈ రెండవ మరణాన్ని ఎవరు తప్పించుకుంటారు, ఎలాగ తప్పించుకుంటారు? ప్రకటన గ్రంథము తొందరగా, ద బుక్ ఆఫ్
రెవల్యూషన్ 2nd chapter verse 11. ಪ್ರಕಟಣೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. ಅಮ್ಮ ನನ್ನನ್ನು ನೋಡ್ರಿ, ಯಾರ್ಯಾರು ಬೈಬಲ್ ಓದೋದಿಲ್ಲ ನನ್ನನ್ನು ನೋಡ್ರಿ. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. బాగా అర్థం చేసుకోండి. ఎవరు వినాలి? ఎవరు వినాలి? ఎవరు వినాలి? సంఘం. అందుకు చెప్పండి, సంఘం. ఎవరు సంఘం అంటే? బారూక్ సంఘం, బేతేని సంఘం, అసెంబ్లీ సాబ్ గారి సంఘం, బ్రదర్ అని సంఘం, భక్త సింగ్, దేవుని సంఘం. ఎవరు? ఎవరు సంఘం అంటే? ఇప్పుడు ఎవరు సంఘం అంటే? కొంచెం కదా, మా చర్చే పరలోకానికి పోతుంది, అబద్ధం. మా చర్చికి వస్తే పెళ్ళిళ్ళు అయితే అబద్ధం. మా చర్చికి వస్తే బాగుపడతారు, అబద్ధం. యేసుక్రీస్తు సంఘములో ఉంటేనే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే, యేసుక్రీస్తులో ఉంటే వారితో మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడు మాట జాగ్రత్త అర్థం చేసుకోండి. సంఘముతో దేవుడు మాట్లాడి మళ్ళీ ఏమంటాడు తెలుసా? చెవి గలవాడు. అంటే చర్చికి వచ్చే అందరికీ చెవులు ఉండవు. అందుకే పౌలు అంటాడు, కొంతమంది దురద చెవులు. నేను వాక్యం చెప్తుంటే పక్కల వాళ్ళతో మాట్లాడేది, గిల్లుకునేది, కిసికిసి నవ్వేది, దిక్కులు చూసేది, ఈ దయ్యాలు చాలా ఉంటాయి చర్చిలో. లోకంలో ఒక దయ్యం దొరుకుతుంటే చర్చిలో చాలా దయ్యాలు ఉంటాయి. ఈ దయ్యాలు నిద్రపోయే దయ్యాలు, ఈ దయ్యాలు వాక్యం వినకుండా మనసుని రాయిలాగా బిగబట్టే దయ్యాలు. ఈ దయ్యాలతో దేవుడు మాట్లాడు. దేవుడు మాట్లాడింది తన సంఘముతో, తన పిల్లలతో. నేను చెప్పే బాగా చేసుకోండి. దేవుడు మాట్లాడేది తన పిల్లలతో మాత్రమే. అందుకే అన్నాడు ఇక్కడ, ఆత్మ చెప్పుచున్న మాటలు ఎవరు వినాలంట? ఎవరు వినాలంట? నేను మీకు ముందు చెప్పిస్తుండే, పక్కన చేపట్టుకోండి. ఇప్పుడు కూడా మరొకసారి చంద్ర పక్కన చేపట్టుకోండి. నేను వాక్యం వినాలి, నీవు నా చెవి కొరకొద్దు. ఇవి చెప్పండి, ఏం చేస్తారు చాలామంది? వాక్యం విన్నిస్తారు, ఎత్తుకుపోండి బయటికి, బయటికి ఎత్తుకుపోలా. హలో, వాక్యం వినేటప్పుడే దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఏం చెప్తున్నాడు కుమారి? చూడండి, బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అంటే రెండవ మరణం ఏం చేస్తుంది? హాని. అందుకు చెప్పండి, హాని. హాని. మొదటి మరణం హాని లేదు. మొదట ఏమో వాడు అరిసి అని చచ్చిపోతాడు. చచ్చిపోయినాక బతికిన వాళ్ళందరూ ఏమో రోజు డ్రామా చేసి ఏడ్చిడిసేది, అయ్యయ్యో అమ్మమ్మ అని ఏడ్చి పదని పంపించిస్తారు. అది ఏమీ లేదు, అది అంతే. అదంతా కొంచెం బూటకం. అయితే రెండవ మరణం ఏం చేస్తుందంట? చెప్పాలి. రెండవ మరణం ఏం చేస్తుంది? హాని చేస్తుంది. జాగ్రత్త. హాని చేసే మరణానికి భయపడలేదు, కానీ హాని చేయని మరణానికి భయపడతారు చాలామంది. ఈ హాని చేయని మరణానికి లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం. మళ్ళీ అంటావు, ఉంటే ఈడ పోతే ఆడ. ఆడిపోతావు. ఉంటే ఈడ పోతే ఆడ అంటారు కదా చాలామంది. ఆడిపోతావు. హానికి పోతావా, క్షేమానికి పోతావా? హలో, హానికా క్షేమానికా? చాలామంది క్షేమానికి పెద్దలు కనపడరు. నేను చెప్పిన బైబిల్ చెప్తున్న తర్వాత యేసు చెప్పిన మాట అదే, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు చాలా తక్కువ అంట. విశాల మార్గంలో పోయేది చాలామంది. ఇరుకు మార్గంలో పోయేది చాలా కష్టం కూడా. విశాల మార్గంలో పోవాలంటే చాలా ఈజీ. అట్లా చాలామందికి విశాలంగా ఉండాలా, రోడ్డు ఖాళీ ఉండాలా, జల్ది వెళ్ళిపోవాలా. అయితే ఈ వచనాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. జయించిన వాడు ఎవరు తప్పించుకుంటారు? రెండో మరణం. అమ్మా, ఏమి జయించాలి? ఏమి జయించమన్నాడు? కలదలిందే. ಜಯಿಸುವವನಿಗೆ
జయిసు చూడండి, బాగా తీసుకోండి, చిన్న అర్థం ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಜಯಿಸುವವನಿಗೆ ಎರಡನೇ ಮರಣದಿಂದ కీడు ఆగుವುದಿಲ್ಲ. ఏంటి రెండవ మరణం? ఈ రెండవ మరణం గురించి ఇంకో క్వశ్చన్ చదువుకుందాం తొందరగా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధనులను పరదేశులను పరిశుద్ధులను అయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. అంటే రెండవ మరణానికి ఇంకోటి ఏముంది? నీ మీద అధికారం ఉంది. అందరూ చెప్పండి, అధికారం. అధికారం నేను చెప్తుంది బాగా చేసుకోండి. ఫస్ట్ చచ్చిపోతాం కదా భూమి మీద, దానికి మన మీద అధికారం లేదు. అది మనకి ఏ కీడు చెయ్యదు. అయితే రెండవ మరణం కీడు చేస్తుంది. రెండవది అధికారం చెలాయిస్తుంది. అధికారం చెలాయిస్తుంది. ఒక సింపుల్ మాట చెప్తానండి. ధనికుడు లాజరు, ధనికుడు లాజరు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది రెండవ మరణం అంటే ఏమని. ధనికుడు ఎక్కడికి పోయాడు? లాజరు ఎక్కడికి పోయాడు అమ్మా? పరదేశికి. ధనికుడు నరకం ఏం చేస్తున్నాడు? వాడు నరకం ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. అది రెండవ మరణం, బహు భయంకరం. ఎంతసేపు ఉన్న శారీరక మరణం గురించి ఆలోచిస్తున్నారే కానీ చచ్చిపోతే ఏమి, చచ్చిపోతే ఏమి, చచ్చిపోతే ఏం కాదు. అయితే రెండవ మరణం తప్పించుకోకపోతేనే నీకు బహు భయంకరం. ఈ రెండవ మరణం ఎట్లా తప్పించుకోవాలి? ఏం చెప్పాడు ఇప్పుడు 11వ వచనంలో 2వ అధ్యాయంలో? జయించువాడు అన్నాడు. ఏం జయించాలి? యేసు ప్రభు 3 జయించమని చెప్పాడు. యేసు ప్రభు 3 జయించమని చెప్పాడు. ఆ 3 ఏం తెలుసా? లోకాశ, శరీరాశ. చూడండి, మనకు చాలా ప్రాముఖ్యమైనవి ఇవే. వీటి మీద మన జయం ఉండదు. ఎప్పుడైతే నువ్వు వీటిని జయించవో నువ్వు ఆ రెండవ మరణాన్ని కూడా జయించలేవు. లోకాశ అని చెప్పండి. లోకాశ అంటే అర్థమేమి? యెషయా 5వ అధ్యాయంలో అంటాడు, ఇంటికి ఇల్లు పొలమునకు పొలము చేర్చుకుని వారులారా మీకు శ్రమ. లోకాశ అంటే లోకంలో బాగా లగ్జరీగా ఉండాల, లోకంలో బాగుండాల, బాగా 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 దుడిసల్లా, బాగా సంపాదించాలా. సంపాదించుకునే వారికి యేసుప్రభు మాట చెప్పాడు, ఒకటి లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే రెండవ మరణం అంటే ఏం తెలుసా? ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు పిల్లారా. రెండవ మరణం నీ ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అయితే నీ రెండవ మరణం ఆ ఆత్మ సంబంధమైనది ఎప్పుడు శరీరంతోనే కూడుంటుంది. శరీరేచ్ఛ, శరీరేచ్ఛ. జయించువాడికి చూసారా, బాగా తెలుసుకోండి. మనము ఈ లోకంలో ఈ 3 విషయాలు జయిస్తే రెండవ మరణం మన మీద అధికారాన్ని చలాయించదు. ఇదే చాలా కష్టం. లోకంలో ఉన్నదంతా కావాల. రెండోది శరీరాశ. నోటికి ఏది రుచి వస్తే తినాల్సిందే. ఉప్పు తక్కువైతే ప్లేట్ ఇసురు పడేసేది, కాఫీలో చక్కెర తక్కువైతే ముఖానికి ఇట్లా ఇసురు కొట్టేది. శరీరం, శరీరాశ, ఇది చంపుకోం మనం. శరీర ఆశలు చంపుకోమంటే చంపుకోము. డాక్టర్ చెప్తే భయపడతారు. నేను మొన్నటి పెట్టినాను ఒకటి వాట్సాప్లో. డాక్టర్ చెప్పినవన్నీ వదులుకుంటారు, దేవుడు చెప్పిన వదులుకోరు మన వాళ్ళు. ఉప్పు తినొద్దమ్మా, ఉప్పు తినడు. చక్కెర తినొద్దు, చక్కెర తినడు. ఏమీ మసాలా తినొద్దు, మసాలా తినడు. కారం తినొద్దు, అన్ని దేవుడు చెప్పాడు పాపం చేయొద్దని. నీ ఎదుటి వాడు తిట్టొద్దు అంటే తిట్టుకుంటున్నాడురా. రెండవ మరణం అందుకే వచ్చేది. రెండవ మరణం చాలా భయంకరం. ఆ రెండవ మరణం మన మీద పెత్తనం చెలాయిస్తుంది, అధికారం చెలాయిస్తుంది.
ఆ రెండవ మరణను తప్పించుకోవాలంటే ఈ మూడు, అందుకే అన్నాడు ఇక్కడ, జయించు వానికి మాత్రమే రెండవ మరణము మీద జయము. ఎవడైతే ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, ఇంకోటి చూసినవన్నీ నేను ఎప్పుడు చెప్తున్నా, ఇట్లా లంగాలోడిపోతే పిలిచేదే, ప్యాంట్లో ఓడిపోతే పిలిచేదే, అంగిలో పోతే పిలిచేదే, ఎవడు పోయినా రోడ్లు గోళ్ళు కమ్ములు పోయినా పిలిచేదే, ఆడలు పిలిచేదే, మొగలు కొనేదేముండదు. ఇప్పుడు ఇంకొంతమంది చూసినారా, సిటీలో పోతే పెద్ద పెద్ద మాలకు పోతారు ఊరికే చూసి వచ్చి, ఎందుకంటే టైంపాస్, నేత్రాశ, కళ్ళతో చూడాలన్నీ కొనేది ఉంటుందా? అదొకటే కాదు, పెండ్లి కాని ఆడపిల్ల చేయతండి, పెండ్లి కాని ఆడపిల్ల చేయతండి, పెండ్లి కాని ఆడపిల్లలో చేయి పూర్తి పెగతండి, మాకు పూర్తి పెగతండి, పెండ్లి కాని మగపిల్లలు చేయతండి. మీకు ఒకటి ఏం తెలుసా, బాగా టక్ చేసుకున్నట్లు పోతే వాడిని ఇట్లా చూసేదే, వీడు నా మొగుడైతే చేతండి, వాడు పోయి ఇంకోటి బుల్లెట్ వేసుకుని బుర్ర, అబ్బా వీడికి బుల్లెట్ ఉంది, వీడు నా మొగుడైతే, ఎవడు నీ మొగుడైతే, ఇంకోటి బాగా సూట్ వేసుకొని అన్నీ పెట్టుకొని బండిలో పోతూ ఉంటాడు, వీడికి నా మొగుడైతే ఎంత బాగుంటాడు, గాలికి పట్టుకొని కూడా పోతుంది వద్దప్పుడు. ఇంకా మీరప్ప, హలో, మీరు చెప్పే అవసరమే లేదు. నేను మొన్నటి పెట్టింది, మగపిల్లలు ఎక్కువ కుక్కలు ఉన్నట్లంట, ఊరికే పరిగెత్తింది కుక్కలు, ఆయన ఎగర్ర తిరిగేదే. శరీర ఆశ, అందాలను చూసి మైమరిచిపోయి భ్రమలో పడి చెడితివి. చూస్తే భలే అందంగా ఉండే ఫోటో, ఓకే చెప్పిరి, ఏమంటారు స్టేటస్లోనే, ఫేస్బుక్లో, వాట్సాప్లోనే చూసి చీర పంపించిరి, వాళ్ళు ప్యాంట్ షర్ట్ పంపించిరి, ఉంగరాలు పంపించిరి, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయి దాంట్లో అంత వాట్సాప్లో, ఫేస్బుక్లో. తర్వాత వస్తే వాడి రంగు బయటపడుతుంది, ఫోటోలు పంపి తెల్లగా ఉంటాడు, ఆడికి వస్తే నాలాగా ఉంటాడు. ఈయన అయ్యమ్మా, అప్పుడు పాట పాడేది, ఏం పాట, అందాలని చూచి తిని మైమరిచిపోతిని, భ్రమలో పడి సమయంలో. ఇంకొంతమంది సార్ ఇంగ్లీష్ భలే మాట్లాడతారు, దగ్గర ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆ ఇంగ్లీష్ని చూసి పడిపోయిస్తారు. పేపర్ పెట్టించి రాయమంటే రావు ఏబిసిడీలు. శరీర ఆశ, ఈ శరీరానికి ఎన్ని ఇచ్చినా అస్సలు తృప్తి ఉండదు. అందుకే బైబిల్ ఒక మాట్లాడు, తృప్తి లేని జనమా మీకు. మీరు అనుకుంటారా మాట్లాడుతున్నాను, మీరు మీ మొదటి మరణం వస్తే నేను లేపవచ్చు, ప్రార్థన చేసి సచివ ఖచ్చితంగా లేపవచ్చు. రెండవ మరణాన్ని ఎవడు లేపలేడు. ఏమంటారు తెలుసా, అబ్రాహాముకి ప్రార్థించాడు, అబ్రాహాముకి ధనికుడు ఏమని ప్రశ్న, అబ్రాహ్మా ఇక్కడ నేను సహించలేకపోతున్నానయ్యా, లాజర్ని పంపించి నీళ్లు పోయమంటే ఏమంటాడు అబ్రాహాము, సారీ అబ్రాహాం, సారీ ధనికుడా, నీదే, వాడిదే, వాడు ఇక్కడ రాలేడు, నువ్వు అక్కడికి పోలేవు. సింపుల్, ప్రార్థన చేసినావు, వినేవాడు ఉన్నాడా? వినండి ఇప్పుడు చెప్పేది. ఈ రెండవ మరణం తప్పించుకోవాలి అంటే భూమి మీద కొన్ని చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటో అధ్యాయం చదువుదాం, ఒకటో వచనం, రెండో అధ్యాయం ఒకటో వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, బళ్ళారిలో ఉన్నటువంటి ఆర్కే అపార్ట్మెంట్ లో ఉన్నట్టు, ఆర్కే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి బారుకు సంఘమునకు ఇలాగూ రాయము, ఏమనగా 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును. చూడండి, మీ క్రియలు దేవుడికి తెలుసు, మీ కష్టము దేవుడికి తెలుసు, నీకు సహనమును దేవుడికి తెలుసు. నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, మీరు చెడ్డ వాళ్ళని సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి. నేను చెప్తున్నా కదా, దొంగ బోధకులు, మొన్న రామ్లమ్మ వాళ్ళందరూ మా చర్చికి రా, మీ చర్చి బాగలేదు, మా చర్చి అన్నీ ఉంటాయని అబద్ధ బోధకులు వాళ్ళు గుర్తించి తిట్టి పంపిస్తారు. కొంతమంది కాటి కుటుంబాలు కూడా తిట్టి పంపిస్తున్నారంట. అవన్నీ చేసినా మంచిదే అని దేవుడు అన్నాడు. వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. చూడండి, దేవుని సేవ. ఇప్పుడు చాలా మంది భారం కలిగి సువార్త ఆ ఊరు ఈ ఊరు అన్ని పోయి సువార్త చెప్పడం కూడా దేవుడు తెలుసు. అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. చూడండి, సింపుల్ గా తెలుసా, నువ్వు అన్ని చేస్తున్నావయ్యా, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, సువార్త చెప్తున్నావు, పల్లెటూళ్ళు పోతున్నావు, కష్టపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఏం లేదంట, మొదటి ప్రేమను నువ్వు విడిచితివి గనుక నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. అర్థమైందమ్మా? దేవుడు తప్పు మోపుతున్నాడంట. ఇప్పుడు దేవుడే మన మీద తప్పు మోపితే న్యాయం తీర్చేవాడు ఎవడిక ప్రపంచంలో? హలో, దేవుడే నీ మీద తప్పు మోపితే, దేవుడే నా మీద తప్పు మోపితే న్యాయం తీర్చేవాడు ఎవడికా? రెండవ మరణం తప్పించుకోవాలంటే దేవుని న్యాయ తీర్పు నుండి బయటపడాలి మనం. ఈ లోకంలో జడ్జికి డబ్బులు ఇవ్వచ్చు, పోలీసులకి డబ్బులు ఇవ్వచ్చు, కోర్టులో తర్జుమా ఏమంటారు అన్ని మార్పులు చేయొచ్చు, తప్పించుకోవచ్చు. దొంగలు బయట ఉంటారు, మంచోళ్ళు జైల్లో ఉంటారు. ఈ రోజుల్లో అమాయకులు పట్టబడతారు, అన్ని చేసినప్పుడు బయట ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే న్యాయానికి, న్యాయదేవతకి వింటుందంట. వినేది కూడా అబద్ధాలే వింటుంది. మీరు చూడండి, కోర్టులో ఏమంటుంది తెలుసా? మేము సత్యమే చెప్పుచున్నాము, ప్రమాణము చేసి చెప్తున్నాము, అబద్ధాలే చెప్పము. ఏమయ్యా ఈ అమ్మని తెలుసా? నాకు తెలుసు సార్. ఎట్లా తెలుసయ్యా? మేము వాళ్ళ అసలు ఇంటికాడ ఉండడు ఏముండడు, డబ్బులు ఇచ్చి లాయర్ చెప్పించినాడు, చెప్పరా ఇట్లా చెప్పురా అని. ఏమయ్యా వీళ్ళు పొడిచినప్పుడు నువ్వు చూస్తే సార్, ఎన్ని గంటలకి? 3 గంటలకి. ఆడవాడు 2 గంటలకు పొడిచింటాడు, 3 గంటలకు అంటాడు. ఆయన జడ్జు రాసి పద అంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడే మన మీద నింద మోపితే, దేవుడే మన మీద ఒక తప్పు మోపితే ఎవరమ్మా రక్షించేది, కాపాడేది? నీవు అన్నీ చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, సువార్త చెప్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఏమంటారు దొంగ బోధకులు గుర్తిస్తున్నావు, అన్నీ బాగున్నాయి, కానీ నీకేం తక్కువైంది ఇప్పుడు? చెప్పండి ఏమైంది ఇప్పుడు? మొదట ప్రేమ. మొదట దేవుడి పట్ల నీకు ఉన్న ప్రేమ లేదు, ఆసక్తి లేదు, నీ ఇరుగు పొరుగు వారి మీద నీకు అస్సలే కనికరం లేదు. ఒకసారి మొదటి కొరింథీ పత్రిక, సరే 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. అమ్మా వినండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములను జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూడండి, మొదటిది గణగణ మోగించు కంచ, ప్రేమ లేకపోతే. రెండవది వ్యర్థుడు. మూడవది బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి కాల్చవడుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమి? మూడవది ఏమంట? చెప్పండి చెప్పండి గట్టిగా. ఏం లేకపోతే? ఇప్పుడు చెప్పండి. నా ప్రశ్న సింపుల్గా, దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలా? పోనీ ఫస్ట్ అట్లా వదిలే. యేసుప్రభు ఏమైనాడు? ప్రేమ ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడు అని చెప్పండి, ప్రేమ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ప్రేమ ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎట్లున్నాడు కాదు, ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హి నౌ? ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲಿದ್ದಾರೆ? గట్టి చెప్పాలా? చూపించండి ఆండ్రస్ ప్రభు. ఇట్లా అంటే ఇప్పుడు నీలో ఇల్లమ్మా, ఇప్పుడు నీలో యేసుప్రభు ఉన్నాడంటే ఫస్ట్ ప్రశ్న ఆడలు అడుగుతాను, మీ అత్త మామల్లో ఉన్నారా లేరా? మిమ్మల్ని అడుగుతా మగవాళ్ళని, మీ అమ్మ నాయనలో యేసుప్రభు ఉన్నాడా లేడా? మాట్లాడరు.
మీరు పొరుగు వాళ్ళు యేసుప్రభు ఉన్నాడా లేడా? మీ భర్త యేసుప్రభు ఉన్నాడా లేడా? మీ భార్య యేసుప్రభు ఉన్నాడా లేడా? ఏమన్నాడు ఇక్కడ? ప్రేమ లేని వాడనైతే అంతే. నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని స్వస్థత వరాలు నువ్వు కలిగి ఉన్నా, ఎన్ని అద్భుతాలు నీ ద్వారా జరిగినా, చనిపోయిన వారిని నువ్వు లేపినా అన్నీ వ్యర్థమే. ఇంకొంతమంది ఇవి చేయరు కానీ దాన ధర్మాలు ఇస్తారు, దేవుని సేవకి దాన ధర్మాలు ఇస్తారు. అందుకేమన్నాడు? పేదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడి జరిగితే నాకు ప్రయోజనమేమి? మూడవదంట, ఎంత ఇచ్చిన ప్రయోజనమేమి? మా ఊర్లో చర్చ్ కట్టేకి మేము దండికి ఇచ్చినాం సార్, సువార్తకు పోతే మేము దండికి ఇచ్చినాం సార్. ఏమి లాభము? ప్రయోజనం ఏమి అని పౌలు అడుగుతున్నాడు ఇక్కడ. ఏమి లేకపోతే అంటే ప్రేమ లేకుండా నువ్వు భూలోకములో జీవిస్తున్నావు. ప్రేమిస్తున్నానని నటిస్తున్నావు కానీ నిజమైన ప్రేమ నీలో కనబడలేదు. మొదటిదేమో గణగణ మోగు కంచె, రెండవదేమో వ్యర్థమైన దాన ధర్మాలు, మూడవదేమో పనికి రానటువంటిది. అయితే బైబిల్ చెప్తుంది ప్రియులారా, రెండవ మరణం తప్పించుకోవాలి అంటే ప్రేమ చాలా ప్రాముఖ్యం. ప్రేమ అంట ఇప్పుడు ముందు చెప్తుంది చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. పెళ్ళైన కొత్త వారు ఎట్లా సహిస్తారో పెళ్ళైన పాత వారు కూడా అట్లే సహించాలి. సహించుడు సహనమే ఉండదు. ప్రేమ అంట దీర్ఘకాలం సహిస్తుంది. రెండవ మరణం తప్పించుకోవాలి. నీకేముండాలి చెప్పండి ఇప్పుడు? ప్రేమ ఉండాలి. ప్రేమతో పాటు ఏముండాలి? నెంబర్ 1 సహనం ఉండాలి. సహనము లేదు ఒక మనిషికి. బైబిల్ యేసుప్రభు దగ్గరే ఉన్నాడు. యేసుప్రభు పట్టుకోవడానికి కోసం కత్తి తీసి చెప్పండి అసలు ఆయనకి ఏమైనా ఉందా సహనం? దేవుడు రాజ్యం కొరకే ప్రయాసపడతాడు. యేసుప్రభుని పట్టించుకోకుండా యేసుప్రభు తెలుసా, నేను గనక అడిగితే తండ్రిని సైన్యాన్ని పంపిస్తాడయ్యా, మీరెందుకు బాధపడుతున్నారు నా గురించి? సహనం ఉండదు చాలామందికి. ಸುವಾರ್ತೆ చెప్పలు కొంతమందికి ನಾನು ಹೇಳ್ತಿರೋದು ಕೇಳು, ನಮ್ಮ ಚರ್ಚಿಗೆ ಬಂದಿರೋ ಒಳ್ಳೇದು, ನಮ್ಮ ಚರ್ಚಿಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹಾಳಾಗ್ಬಿಡ್ತೀರ. సహనమే లేదు సువార్ చెప్పే కూడా. ఒక వ్యక్తిని నడిపించాలి ఏముండాలా? చాలా సహనం ఉండాలా. వీడు చెప్పేది మీకు తెలుసా చాలా ఈజీ, అట్లే సహనం ఉండాలా. ఒకరు ఆపక చూస్తారు, ఒకరు రీపక చూస్తారు, ఒకరు కొట్లాడుతుంటారు, ఒకరు తిక్కలాడుతుంటారు, ఒకరు నిద్రపోతారు, నోరు తీసి అంటే ఈగలపై బయటకు వస్తూ ఉంటాయి. అవన్నీ చూసి సహాయించారు ఇది ఒక వ్యక్తి. తెలుసా మీకు? బయట సహనంగా ఉండాలా, ఇంట్లో సహనంగా ఉండాలా, చర్చిలో సహనంగా ఉండాలా. మీకేం సార్ మీరు దేవుడు సేవకులు అంటే దేవుడు మనుషులు కదా అంటే మాకు రక్తం కోసం తెల్లగా వస్తుంది, మీ రక్తం ఎర్రగా ఉంటుందా? మీ రక్తము మా రక్తం వేరే ఉంటుందా? మీ ఇంట్లో మా ఇంట్లో వేరే ఉంటాయి దోశలు. నెంబర్ 1 రెండవ మరణం తప్పించుకోవడానికి ఏం కావాలి చెప్పండి? చెప్పండి ఏం కావాలి? ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా మాట్లాడాలా? ఎప్పుడు దాకా సహనం? నాకు సహనం చచ్చిపోతుంది సార్, నేను నాకు వద్దు సార్, నేను సార్ నువ్వెంత చెప్పు సార్. సార్ని పిలిచేది ఎందుకు? మళ్ళీ నువ్వు చెప్తే నేను లేదు సార్, నాకు సహనం లేదు సార్, నాకు వద్దంటే వద్దు సార్, నేను సహనం లేదు సార్, నన్ను ఇష్టపడి సార్, ఏం పట్టుకున్నట్లు యాక్టింగ్ సార్, ఇష్టపడని. అప్పుడు మేము సహనంగా ఉండాలా వాళ్ళు మెప్పించేకి.
రెండవ మరణం తప్పించుకోవాలంటే చెప్పండి చెప్పండి నన్ను భరించి కూడా సహనం ఉండాలా, చెప్పే మాటలు వినే కూడా సహనంగా ఉండాలి. సహనం చాలా ప్రాముఖ్యం. రెండవ మరణం తప్పించుకోవడానికి పిల్లరా ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైనది చెప్పండి సహనం ఎట్లా వస్తుంది? ప్రేమ ఉంటేనే. మొదటి ప్రేమ లేకుండా మన జీవితంలో మనము ఆ యొక్క రెండవ మరణాన్ని తప్పించుకోలేము. ప్రతి కళ్ళు మూసుకుందాం. వచ్చే వారం ఇంకొక వారం కనీసం అంటే ఒక 7 వారాలు ఉంటుంది. అందరూ సహనంగా 7 వారాలు జాగ్రత్తగా దేవుడి వాక్యాలు వినడానికి రండి. ప్రతి కళ్ళు మూయబడాలి. దేవుడైన యేసు ప్రభుకు తెలుసు నీవెంత సేవ చేస్తున్నావో, దేవుని పరిచర్య కొరకు ఏమేమి ఇస్తున్నావో. అందుకే అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని నేను ఎరుగుదును. నీవు సేవకుల్ని గుర్తిస్తున్నావు, గౌరవిస్తున్నావు, వారిని సన్మానిస్తున్నావు, మంచిదే. అలాగే అబద్ధ ప్రవక్తల్ని కూడా నువ్వు గుర్తెరుగుతున్నావు, అబద్ధ బోధకులు ఎవరో తెలుసుకుంటున్నావు, అది మంచిదే. అయితే పిల్లరా దేవుడు ఒక తప్పు మోపుతున్నాడు మన మీద. అదేమంటే మొదటి ప్రేమ. ముందులాగా ప్రార్థన లేదు, ముందులాగా కుటుంబంలో దేవుని స్తుతి లేదు, ఆరాధన లేదు, ఇంట్లో దేవుని ప్రసన్నత లేదు, దేవుడు లేడు, యేసు ప్రభు లేడు. లోక సంబంధమైనవన్నీ ఉన్నాయి, శరీర సంబంధమైనవన్నీ ఉన్నాయి. నేత్రాశ, కంటికి కనిపించే అన్ని అందమైన మీ ఇంట్లో కనిపిస్తున్నాయి. అయితే మొదటి ప్రేమ కనిపించటం లేదు. దేవుడికే ప్రేమ కనిపించడం లేదంటే ఇక లోకస్తులకు ఏం కనిపిస్తుంది? నీ కుటుంబంలో నీలో ప్రేమ. ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నీ సహనమే తెలియపరుస్తుంది నీకు ప్రేమ ఎంత ఉందో అని. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటున్నాడు 4వ అధ్యాయంలో, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి. మీ సహనం సకల జనులకు తెలియనీయుడి అంటున్నాడు. ప్రియులారా, మనం ఎంత సహనం కలిగి ఉన్నామో అని సకల జనులకు తెలియబడాలి. నువ్వు సహనంగా అన్ని ఓర్చుకుంటేనే ఆ రెండవ మరణం ఖచ్చితంగా తప్పించుకుంటావు. మొదటి మరణం ఏమీ లేదు, అది అందరికీ ఒక్కటే. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పడు అని సొలొమోను మహారాజు ముందుగానే లిఖించి వేసి ఉన్నాడు బైబిల్లో. దేవుడే చెప్పాడు ఆదాముకి, ఆదాము నువ్వు మంటి నుండి తీయబడితివి గనక నువ్వు మరలా మంటికి వెళ్ళిపోతావని. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది ఈరోజు నీ ఆలోచన. రెండవ మరణం ఎలాగ తప్పించుకోవాలి? ఆ రెండవ మరణం బహు భయంకరమైనది. అది ఏడ్పు, పళ్ళు కొరుకుట, రోదనతో నిండి ఉంటుంది. దానికి ఏమిచ్చినా నువ్వు తప్పించుకోలేవు. అది నీ మీద పెత్తనం చేస్తుంది, అది నిన్ను ఖచ్చితంగా మొత్తివేస్తుంది. అక్కడ ఎవరు నిన్ను విడిపించలేరు. దానికి ఉదాహరణ మీకు అప్పుడే చెప్పాను, లాజరు మరి ధనికుడు. అక్కడ అబ్రహాంకి మొరపెడుతుంటే అబ్రహాం అన్నాడు, అయ్యా నువ్వు నాకు ప్రార్థన చేస్తే ఏమి లాభం అయ్యా, నువ్వు తప్పు చేసావు. భూమి మీద నువ్వు ప్రార్థన చేసి భూమి మీద నువ్వు రక్షణ పొంది నికోదేములాగా అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని నువ్వు భూమి మీద చేయాల్సింటివయ్యా అని అంటున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించు, అంటే రెండవ మరణం తప్పించుకోలేడని యేసు ప్రభు వారు నికోదేముతో చెప్పాడు. మరి ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మొదటి మరణం అది నిన్ను శిక్షించదు. మొదటి మరణం
నీ మీద పెత్తనం కూడా చెయ్యదాలదు. అయితే రెండవ మరణం అది చాలా భయంకరం. రెండవ మరణం చాలా భయంకరం. అది అందరూ తప్పించుకోలేరు కదా, కొందరు తప్పించుకోగలరు. వారెవరంటే క్రీస్తు యేసు నందుండి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకొని ఆయన దృష్టికి యథార్థవంతులైన వారు మాత్రమే. అంటే జయించిన వారు. జయించిన వారు. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినునిగాక. ఆ రెండవ మరణం మీకు ఏ హాని చేయజాలదంటున్నాడు. కాబట్టి రెండవ మరణం తప్పించుకోవడానికి ఈరోజే నీకు మంచి అవకాశం. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, ప్రభలలో పాలు పొందుతున్నావు, అన్ని భాషలు మాట్లాడుతున్నావు, చర్చ్ కట్ట డబ్బులు ఇస్తున్నావు, అన్నం తీసుకొస్తున్నావు, అనేకులకు పెడుతున్నావు, పేదవారిని నువ్వు బాగా గౌరవించి చూసుకున్నావు. అయితే దేవుడు ఒక తప్పు మోపుతున్నాడు. అదేమంటే మొదటి ప్రేమ కనబడలేదు. ఆ ప్రేమతో పాటు నీకు నీకు ఆ యొక్క సహనం కనబడలేదు. ఈరోజు తీర్మానం తీసుకొని దేవుడితో మరొక నూతనముగా నికోదేములాగా దేవుడికి ప్రతిష్ఠించుకో, రీడెడికేట్ చేసుకో నీ జీవితాన్ని. అయ్యా నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నాకు సహనం కావాలి అని నువ్వు తీర్మానం తీసుకుంటే లేచినబడి నీకు ప్రార్థన చేస్తాను. అయ్యా నాకు సహనం కావాలి, నా సహనం ప్రతి ఒక్కరికి తెలియబడాలి ప్రభా. నేను పాప క్షమాపణ ప్రార్థన చేయమని చెప్పట్లేదు, రీడెడికేట్ చేసుకో అంటే తిరిగి మరొకసారి దేవుడికి ప్రతిష్ఠించుకో. నీవు దేవుడికి ప్రతిష్ఠించుకో. నీ నోరు తెరిచి చెప్పయ్యా నన్ను నేను ప్రతిష్ఠించుకొనిచున్నాను. లార్డ్, ఐ రీడెడికేట్ మై లైఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఓ గాడ్. ఐ రీకమిట్ మై సెల్ఫ్ ఇన్ టు ది ఓ గాడ్. టేక్ me and use me. Before using me, Lord, mold me. చెప్పండి, అయ్యా నన్ను అలగొట్టు, విరగొట్టు, నన్ను కొత్త పాత్రగా తయారు చేయి. మరలా నాలో మొదటి ప్రేమను కనపరచు ప్రభువా. అయ్యా నేను మొదటి ప్రేమను కనపరచాలి తండ్రి. అయ్యా నాలో మరలా మొదటి ప్రేమ ప్రభా నువ్వు చూడాలి నాయన. ప్రేమ లేకపోతే నువ్వు మోగుడు కంచ, గణగణ మోగు గంటలాగే ఉంటావు కానీ ఏ ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనంగా ఉంటావు. నిష్ప్రయోజనమైనది ఆ రెండవ మరణం అనగా నరకం అడిగి పడవేయబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా మీకు స్తోత్రాలు. ఎదుగో నాయన మరొక్కసారి నన్ను ప్రభా మరొక్కసారి నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాను. లార్డ్, ఐ రీడెడికేట్ మై సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అయ్యా మమ్మల్ని మేము ప్రభా బారుకు సంఘం అంతా మరొక్కసారి మీకు ప్రతిష్ఠించుకొనిచున్నాము తండ్రి. మీరే స్వీకరించండి, నలగొట్టండి, విరగొట్టండి, కొత్త పాత్రలుగా తయారు చేసి మీ నూతన ఆత్మతో మీ ప్రేమతో నింపమని కోరుచున్నాము తండ్రి. అయ్యా మొదట ప్రేమ, మేము మొదట రక్షించబడ్డప్పుడు ఎలాగ ప్రార్థిస్తుంటేమో తండ్రి, అయ్యా రక్షింపడినప్పుడు ఎలాగ సువార్త చెప్తుంటే మీ ప్రభ, రక్షించబడినప్పుడు తండ్రి ఎలాగ ఒకరినొకరు ప్రభ ఆప్యాయతగా ప్రేమతో పలకరిస్తుంటేమో అది మరలా తిరిగి రానిగాక బారుకు సంఘములో. అది లేనందుకే ప్రభా మొక్కలు ప్రభా ఒకరినొకరు చూసుకోకుండా ప్రభా ఒకరినొకరు ప్రభా తండ్రి నిందించి దూషించుకున్నారు తండ్రి ప్రభా. దీనికి కారణం మొదటి ప్రేమ లేకపోవడమే తండ్రి. కనుక మరొకసారి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డలో ప్రభా ఆ మొదటి ప్రేమ మరలా రానిగాక అని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.